2022 తెలుగు పంచాంగం ప్రకారం అక్టోబర్ 26వ తేదీ అంటే బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. హిందూ పంచాంగం ప్రకారం దీపావళి ముగిసిన తర్వాత పాడ్యమి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం పరమేశ్వరునికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అంకితమివ్వబడింది. ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అనేక పురాణ గ్రంథాలలో పేర్కొనబడింది. ఈ సంవత్సరం అక్టోబర్ 26వ తేదీ నుంచి వచ్చే నెల నవంబర్ 23వ తేదీ వరకు అంటే నెల రోజుల పాటు కార్తీక మాసం కొనసాగనుంది. ఈ సమయంలో శివాలయాలు, విష్ణుమూర్తి ఆలయాలన్నీ భగవంతుని నామస్మరణతో మారుమోగుతాయి. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఉపవాసం ఉండేవారు, వ్రతాలను ఆచరించేవారు, ముఖ్యంగా కార్తీక దీపం చేసేవారు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తీక మాసంలో కొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే మీరు ఏరి కోరి కష్టాలకు స్వాగతం పలికినట్టే. ఈ సందర్భంగా కార్తీక మాసంలో ఎలాంటి పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇదే మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు. కాబట్టి ఈ సమయంలో తులసిని పూజించటం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి. అలాగే భయాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాసంలో తులసి మొక్కలను తెంచకూడదు. కార్తీక మాసంలోని వ్రతాలను ఆచరించేవారు 3 పూటలా భోజనం చేయకూడదు. కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన సమయంలో పాలు లేదా పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో నిద్రించే సమయంలో బెడ్డుపై పడుకోకూడదు. కేవలం నేలపైనే పడుకోవాలి. సూర్యోదయం తర్వాత స్నానం చేయకూడదు. సూర్యోదయానికి ముందే స్నానాన్ని ముగించాలి. అలాగే మద్యం, మాంసాహారం వంటి వాటి జోలికి పొరపాటును కూడా వెళ్లకూడదు. కార్తీక మాసంలో దీపదానం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే మీరు దీపాలను దానం చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే దానం ఇవ్వకూడదు. మీరు ఎవరికైనా దీపాలను దానంగా ఇవ్వాలనుకుంటే కనీసం 2 దీపాలలో కుంకుమ, పసుపు, నెయ్యి వేసి దానంగా ఇవ్వాలి. ఈ వివరాలన్నీ మత గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. ఉసిరికాయను ఆయుర్వేద శాస్త్రంలో ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక పరంగా కూడా ఉసిరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరికాయ చెట్టును లక్ష్మి, పరమేశ్వరుడు, విష్ణువులకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేస్తారు. ఇలా చేయటం వల్ల భగవంతుని ఆశీస్సులు లభించటమే కాదు, ఆరోగ్యకరంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.